బులెటిన్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ సెంటర్లకు సిబ్బంది బయలుదేరారు. రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేసిన ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం 5:30 విధుల్లో ఉండబోతున్నారు ఎన్నికల సిబ్బంది. మాక్ పోలింగ్ తర్వాత ప్రారంభమవుతుంది పోలింగ్. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఉంటుందో అది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 3 గంటల కల్లా కూడా మొత్తం తరలింపు కార్యక్రమం పూర్తయిపోవాలి అని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో మనం చూడొచ్చు ఈవీఎంలు, వాళ్ళ తాలూకా బ్యాలెట్ పేపర్లు కానీ, వాటికి సంబంధించినటువంటి నోట్స్ కానీ, వాళ్ళ రిజిస్టర్స్ కానీ, వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు సబ్ కలెక్టర్ ఉన్నారు, సబ్ కలెక్టర్ భవానీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మొత్తం ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పోలింగ్ సెంటర్స్ కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి మొత్తం ఏ విధంగా, అంటే ఏం మెటీరియల్లో ఏముంటాయి, వాళ్ళు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ 81కి సంబంధించి మొత్తం 298 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అరౌండ్ 2,70,624 ఓటర్స్ ఉన్నారు. సో ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ అనేవి మన ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో చేయడం జరిగింది. ఈ స్కూల్లో భాగంగా ఈ రోజు మొత్తం కూడా 27 రూట్స్ లో 27 కౌంటర్స్ పెట్టడం జరిగింది. 27 కౌంటర్స్ లో కూడా మనకి పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ తో పోలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీస్ ని మనం అరేంజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్ లో మనకి ఈవీఎంస్ ఉంటాయి. సో ఏసీ, పీసీ ఈవీఎంస్ ఉంటాయి. దీంతో పాటు మెటీరియల్ ఉంటుంది, అంటే మనకి స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ కవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా యాజ్ పర్ అనెక్స్ 3 ప్రకారం మొత్తం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా మనం ఆన్ టైం మన డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకుని వీళ్ళని పోలింగ్ స్టేషన్ కి మనం పంపించే ఏర్పాటు చేస్తున్నాము. అందరినీ కూడా 3 PM అయ్యేసరికి పోలింగ్ స్టేషన్ కి పంపించేసాం. ఎక్కువగా కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో స్పెసిఫిక్ గా కొన్ని చోట్ల ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి ప్రదేశాలు ఉండే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎట్లాంటి, అంటే వచ్చేటటువంటి ఓటర్ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్, వీటికి ఎట్లాంటి కంట్రోల్స్ ఉంటాయి? సో బేసికల్లీ మనకి నార్మల్ పోలింగ్ స్టేషన్ క్రిటికల్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది చాలా ర్యాంపెంట్ గా మనకి క్రిటికల్ లో ఉంటుంది. కాబట్టి ఫోర్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం లేదు. ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం కూడా అక్కడ ఎటువంటిది కూడా ఉండదండి. మాక్ పోలింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 7 గంటల నుంచి ప్రజలకి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేటట్టుగా అయితే పూర్తి స్థాయిలో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది.